we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సైనోజన్ మోడ్ ఖచ్చితంగా ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ ఈ పేరు వినే ఉంటారు. ఈ రామ్ని మ్యాక్సిమం చాలామంది ఎవరైతే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రామ్ని ఫ్లాష్ చేసి ట్రై చేసి కూడా ఉంటారు. చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సైనోజన్ మోడ్ ఏంటి, అసలు సైనోజన్ మోడ్కి మన ఫోన్లో వచ్చే రామ్స్కి డిఫరెన్స్ ఏందని చెప్పేసి. ఫ్రెండ్స్, సైనోజన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, అంటే ఏఓఎస్పిని బేస్ చేసుకొని తయారైన ఒక రామ్. సో ఇది చాలా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయిందంటే 2009లో మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మనకి శాంసంగ్ హెచ్టీసీ మొబైల్స్ కనపడేవి. సో మీరు ఖచ్చితంగా మొబైల్స్ చూడగానే ఇది శాంసంగ్ మొబైల్, హెచ్టీసీ మొబైల్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే లోపల మనకి రామ్ అలా ఉంటుంది అది. సో లోపల మనకి శాంసంగ్ మొబైల్ తీసుకుంటే శాంసంగ్ టచ్ విజ్ రామ్ ఉంటుంది, హెచ్టీసీ మొబైల్ తీసుకుంటే హెచ్టీసీ సెన్స్ రామ్ ఉంటుంది అనమాట. సో అవి స్టాక్ రామ్లో ఉండవు. సో చాలా మోడిఫికేషన్ చేశారు దానిలో. సో చాలా యాప్స్ కానీ లేకపోతే చాలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాంసంగ్ తీసుకుంటే స్మార్ట్ స్టే అని చెప్పేసి, మల్టీ టాస్కింగ్ అని చెప్పేసి, మల్టీ విండో ఫీచర్స్, సో చాలా వరకు వాళ్ళు మోడిఫికేషన్ చేసేసి సో ఈ ఫోన్ చూడగానే మనకి ఓకే ఇది శాంసంగ్ ఫోన్ అని మన ఫీలింగ్ వస్తుంది, ఈ ఫోన్ చూడగానే హెచ్టీసీ ఫోన్ అని మన ఫీలింగ్ వస్తుంది. హెచ్టీసీ మొబైల్ కూడా సెన్సివ్ అని ఉంటుంది. సో ఈ రామ్స్ డిఫరెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టచ్ విజ్ రామ్ కానీ సెన్స్ యూఐ కానీ ఇవి రెండు ఏం చేస్తాయంటే ఇవి కూడా ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి. అంటే ఏఓఎస్పి రామ్సే, కాకపోతే ఏఓఎస్పి దీనిలో మీకు 40% ఉంటే, అంటే స్టాక్ రామ్, అంటే ఆండ్రాయిడ్ ఏదైతే తయారు చేస్తుందో రామ్ స్టాక్ రామ్ అది 40% ఉంటే మిగిలిన 60% వీళ్ళ మోడిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. శాంసంగ్ మోడిఫికేషన్ చేసుకుంటుంది, హెచ్టీసీ మోడిఫికేషన్ చేసుకునేవాళ్ళు. సో ఇవన్నీ ర్యాప్స్ ఎక్కువ అయిపోయేవి, ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవి, ఫోన్ ల్యాగ్ అయిపోయేది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ సైనోజన్ మోడ్ అనేది వచ్చింది. సైనోజన్ మోడ్ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, అంటే దగ్గర 80% వరకు అది స్టాక్ రామ్లో ఉంటుంది, 20% మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ఇది రీప్లేస్ చేయడం మొదలుపెట్టింది. ఈ రామ్స్ ఉన్నాయి కదా, టచ్ విజ్ రామ్ని లేకపోతే హెచ్టీసీ సెన్సివ్ రామ్ని ఇది రీప్లేస్ చేయడం మొదలుపెట్టింది. సో అప్పుడు అందరూ ఈ ల్యాగ్కి ఇవన్నీ ఇసిగిపోయారు. శాంసంగ్ మొబైల్స్, హెచ్టీసీ మొబైల్స్ ఇవన్నీ మనకి ల్యాగ్ అయ్యాయి బాగా. ఈ ల్యాగ్స్కి లేకపోతే ర్యామ్ కన్జంప్షన్ కానీ లేకపోతే ఇంటర్నల్ మెమరీ కూడా యాప్స్ అన్నీ ఎక్కువ ప్లేస్ని స్టోర్ చేసుకునేవి అనమాట. సో చాలామంది విసిగిపోయి ఇప్పుడు సైనోజన్ మోడ్ అనేది వచ్చిందో అందరూ ఈ రామ్ని ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకు ఈ సైనోజన్ మోడ్ రామ్ అంత పాపులర్ అయిందంటే మనకి ఈ సైనోజన్ మోడ్ రామ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ దగ్గర మనకి స్టాక్ ఆండ్రాయిడ్ రామ్లో ఉంటుంది. సో కొద్దిగా మనకి మోడిఫికేషన్స్ ఉండేవి, అంటే మనకి థీమ్స్ చేంజ్ చేసుకోవడం, ఇట్లా మనకి కొన్ని మోడిఫికేషన్స్ ఉండేవి, కస్టమైజేషన్ ఆఫర్ చేసేది. సో మనకి అప్పుడు శాంసంగ్ ఇట్లాంటి మొబైల్స్లో మనకి కస్టమైజేషన్ ఏమి ఉండేది కాదు. ఏదైతే మనం వాల్పేపర్ చేంజ్ చేసుకునే వాళ్ళం కానీ థీమ్స్ ఇట్లాంటి చేంజ్ చేసుకునే వాళ్ళం కాదు. సో చాలామంది ఈ థీమ్స్ సపోర్ట్ ఇవన్నీ మనకి కస్టమైజేషన్ కొంచెం ఉండేది, కాకపోతే రామ్ మాత్రం మనకి స్టాక్ ఫీలింగ్ ఉండేది ఎక్కువ. ఓన్లీ మనకి గూగుల్ యాప్స్ మనం ఫ్లాష్ చేస్తాం. సో గూగుల్ యాప్స్ ఉంటాయి, సో పిచ్చి యాప్స్ అన్నీ ఏమి ఉండవు. సో ఓన్లీ మనకి స్టాక్ రామ్ విత్ గూగుల్ యాప్స్ ఉంటాయి. సో చాలామంది దీనికి ప్రిఫర్ అయ్యేవాళ్ళు, చాలామంది దీన్ని ఫ్లాష్ చేసేవాళ్ళు. ఇంకా మనకి ఈ సైనోజన్ మోడ్ రామ్లో మనకి రూట్ యాక్సెస్ ఉండేది. సో రూట్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి అప్పట్లో మనకి రూట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇంటర్నల్ మెమరీ తక్కువ ఉండేది, ర్యామ్ తక్కువ ఉండేది. సో రూట్ యాక్సెస్ ఉంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే యాప్స్ని మనము ఎస్టీ కార్డ్కి మూవ్ చేసుకోవడము, అండ్ మనకి డిఫాల్ట్ స్టోరేజ్ మనము ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టోరేజ్ కన్వర్ట్ చేసుకోవడము. సో ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉండేవి రూట్ వల్ల. చాలామంది వీటి కోసం కూడా సైనోజన్ మోడ్ రామ్ని ఫ్లాష్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో మనకి ల్యాగ్ ఎక్కువ ఉండదు, ల్యాగ్ ఫ్రీ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ అది స్టాక్ రామ్లాగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పిచ్చి యాప్స్ ఉండవు కాబట్టి ల్యాగ్ ఫ్రీ ఉండేది, ర్యామ్ కొంచెం ఫ్రీ అవుతుంది. సో మనకి ల్యాగ్ ఫ్రీ ఇంటర్ఫేస్ ఉంటుంది సైనోజన్ మోడ్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే అప్పట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు అప్డేట్స్ వస్తాయి. సో ఎప్పుడు కొత్త అప్డేట్ వచ్చినా కానీ మీకు సైనోజన్ మోడ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో లేటెస్ట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో లేటెస్ట్ ఏవైనా మోడిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆఫర్ చేస్తుంది మనకి సైనోజన్ మోడ్ రామ్. అందుకే చాలామంది దీన్ని ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో మనకి ఈ శాంసంగ్ టచ్ విజ్ రామ్ కానీ లేకపోతే హెచ్టీసీ యూఐ రామ్ కానీ ఇవన్నీ మనకి అప్డేట్స్ తక్కువ, ఇన్ని ఆప్షన్స్ అయితే మనకి ఆఫర్ చేయవు. సో చాలామంది ఏం చేసేవాళ్ళంటే రూట్ చేసేసి మొబైల్ని ఈ సైనోజన్ మోడ్ రామ్ని ఇన్స్టాల్ చేసేవాళ్ళు. తర్వాత ఈ రామ్ చాలా పాపులర్ అయిపోయింది. చాలా మొబైల్ కంపెనీస్ ఈ రామ్తోనే మార్కెట్లోకి వచ్చినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోమాక్స్ వైయూ మొబైల్స్ తీసుకుంటే అవి సైనోజన్ మోడ్ మీద రన్ అవుతాయి. అండ్
OnePlus 1 తీసుకోండి, OnePlus 1 కూడా మనకి సైనోజన్ మోడ్తో వచ్చింది. అండ్ లెనోవో ZUK Z1 ఇది కూడా మనకి సైనోజన్ మోడ్తోనే వచ్చింది. సో ఇట్లా మనకి మొబైల్ కంపెనీస్ కూడా ఈ ROM తోటి రావడం మొదలుపెట్టినాయి. అంత పాపులర్ అయిపోయింది ఈ ROM. ఫ్రెండ్స్ 2015లో ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఆల్మోస్ట్ 50 మిలియన్ పీపుల్ అంటే 5 కోట్ల మంది దాకా సైనోజన్ మోడ్ వాడుతున్నట్లు ఒక సర్వేలో తేలింది. సో అంత పాపులర్ అయిపోయింది ఈ ROM. సో ఇప్పుడు డిసెంబర్ 2016కి వచ్చేసరికి సైనోజన్ మోడ్ అనేది షట్ డౌన్ అయిపోయింది. అంటే సైనోజన్ మోడ్ ఆగిపోయింది, ఆపేశారు. సో దాని ప్లేస్లో మనకి లైనేజ్ OS అని చెప్పేసి వస్తుంది. సో సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. సో లైనేజ్ OS అని మళ్ళీ సైనోజన్ మోడే, కాకపోతే పేరు మారిపోయి వస్తుంది. సో లైనేజ్ OS మనం సైనోజన్ మోడ్కి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. సో పేరు అయితే మారింది. సో మొత్తం మనకి ఎవ్రీథింగ్ అయితే సేమ్ AOSP ప్లాట్ఫామ్ మీద అది కూడా రన్ అవుతుంది, లైనేజ్ OS కూడా. సో చూడాలి అది ఎలా పాపులర్ అవుతుందో. ఫ్రెండ్స్ మనకి ప్యూర్ AOSP ROMs మీకు నెక్సస్ మొబైల్స్ చూస్తే నెక్సస్ మొబైల్స్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు గూగుల్ పిక్సెల్ XL ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ప్యూర్ AOSP ROMs. అంటే మనకి ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు, ఎటువంటి మసాలా వాటికి యాడ్ చేయరు. సో ప్యూర్ మనకి ఏదైతే ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ROM అంటాం మనం, అది ఖచ్చితంగా మీకు ఓన్లీ నెక్సస్ మొబైల్స్ అండ్ గూగుల్ పిక్సెల్ XL మొబైల్స్లో మనకి ఇవి AOSP ROMs ఉంటాయి. అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ ROMs మీకు ఈ మొబైల్స్లో లభిస్తాయి. సో మిగిలినవన్నీ ఎంతో కొంత వాళ్ళ ఇంటర్ఫేస్ని చేంజ్ చేస్తూ ఉంటారు. శాంసంగ్ తీసుకుంటే శాంసంగ్, కూల్ప్యాడ్ తీసుకుంటే కూల్ UI అంటారు, లేకపోతే లాయికో తీసుకుంటే UI అంటారు, షామీ తీసుకుంటే MIUI అంటారు. సో ఇట్లా ఏదైతే ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కోడ్ ఉందో అవి ఈ మొబైల్స్ అన్నీ వాడుకుంటే ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే వాళ్ళు వాళ్ళ ఇంటర్ఫేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని బట్టి ఓకే ఈ ఫోన్ ఈ కంపెనీదని చెప్పొచ్చు అనమాట. MIUI అంటే చూడగానే ఓహో ఈ ఫోన్ షామీది, ఇది చూడగానే ఓకే ఈ ఫోన్ కూల్ప్యాడ్ది, ఇది చూడగానే ఓకే ఈ ఫోన్ శాంసంగ్ది. ఇట్లా మనం ఎలా కనిపెట్టగలుగుతున్నామంటే ఏదైతే వాళ్ళకి ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని వీళ్ళ ఇంటర్ఫేస్తో మిక్స్ చేసేసి తయారు చేస్తారు ROMని. సో అప్పుడు మనం ఆ మొబైల్ చూడగానే ఓకే ఇది ఈ కంపెనీది అని చెప్పేసి మనం గుర్తుపెట్టగలం. అట్లా కాకుండా మనకి ప్యూర్ AOSP అంటే మనకి ఓన్లీ మనకి నెక్సస్ అండ్ పిక్సెల్స్లో కనపడతాయి, ఇంకెక్కడ మీకు కనపడవు. ఈ సైనోజన్ మోడ్ కూడా మీకు ప్యూర్ AOSP ROM అయితే కాదు. సో దానిలో కూడా మనకి కొద్దిగా ఇంటర్ఫేస్ వాళ్ళు చేంజ్ చేస్తారు, థీమ్ సపోర్ట్ అవన్నీ వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ సైనోజన్ మోడ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో ఇస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.